గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని క్లుప్తంగా తెలుపుతూ వార్తగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా V3 న్యూస్లో కొనసాగుతున్నటువంటి పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఇక ఈ రోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తల ముందుగా చూస్తుంటే కనుక ఈనాడు విషయానికి వస్తే రాజధానిలో గంజాయి అంటూ తన ప్రత్యేక కథనంగా ఈనాడు ప్రచురించడం జరిగింది. నగరం నడిబొడ్డున యథేచ్ఛగా విక్రయాలు, మత్తుకు బానిసవుతున్న యువత అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం 6వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. ఇక పొద్దు మాపు ఓపీ విజృంభిస్తున్న జ్వరాలకు విరుగుడు చర్యలు, సర్కారు దవాఖానాలో సాయంత్రము వైద్య సేవలు, ఆదివారం సహా ఇతర సెలవు దినాలకు వర్తింపు, డాక్టర్లు ఇతర సిబ్బంది సెలవుల రద్దు, జ్వరాలు తగ్గుముఖం పట్టే వరకు ఆరోగ్య అప్రమత్తత, వైద్య ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 2వ పేజీలో ఈనాడులో చూడొచ్చు. ఇక మరొక ప్రధాన వార్తను కనుక చూసినట్లయితే కనుక ఆర్థిక క్రమశిక్షణ పాటించండి, నిధుల వ్యయంపై ప్రత్యేక దృష్టి అవసరం, మంత్రులు అలాగే కార్యదర్శులతో బడ్జెట్కు ముందే సీఎం భేటీ, సభ నిర్వహణకు సెప్టెంబర్ 4, 9, 14 తేదీల పరిశీలన, రెండో రోజు బడ్జెట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష అంటూ మంత్రివర్గ విస్తరణపై సీఎం దృష్టి అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలను మనం 2వ పేజీలో ఈనాడులో చూడొచ్చు. ఇక జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్యాకేజీ, తుది మెరుగులు దిద్దుతున్న మోదీ సర్కార్, కేంద్ర చట్టాలు పథకాల అమలు కోసమే అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలని మనం 14వ పేజీలో ఈనాడులో చూడొచ్చు. అలాగే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సాధించిన స్వర్ణ పథకాన్ని ఢిల్లీలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి చూపుతూ మురిసిపోతున్న PV సింధు అంటూ ఆ ఫోటోని, ఆ ఇమేజ్ని ప్రచురించి ఛాంపియన్లో ఈ వివరాన్ని మనం చూడొచ్చు ఈనాడులో. ఇక సర్కారు కొలువుపై హైదరాబాద్ యువత మోజు, అత్యధిక దరఖాస్తుల్లో భాగ్యనగరానికి అగ్రస్థానం, దరఖాస్తుదారుల్లో అమ్మాయిలు 46% అంటూ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు 2వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. ఇక రెవెన్యూ చట్టంపై ముమ్మర కసరత్తు, ముసాయిదాపై కలెక్టర్లతో సుదీర్ఘ కార్యశాల, హన్మకొండలో అన్ని జిల్లాల పాలన అధికారులతో సమావేశమైన సోమేష్ కుమార్ అంటూ పూర్తి వివరాలని 2వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. ఇక మరొక ప్రధాన దినపత్రిక సాక్షి విషయానికి వచ్చినట్టు కనుక బడిని గాడిన అంటూ ప్రభుత్వ పాఠశాలను చక్కదిద్దేందుకు ప్రత్యేక చర్యలు, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు యత్నాలు, పలు కార్యక్రమాలకు విద్యాశాఖ శ్రీకారం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని సాక్షి తన కథనంగా ప్రచురించడం జరిగింది. ఇంటికి 100 స్కూల్కు చందా, విరాళాలతో ప్రభుత్వ స్కూల్ బలోపేతానికి చర్యలు, మహబూబ్ నగర్ కలెక్టర్ రొనాల్డ్ రోస్ వినూత్న ప్రయోగం, దాతల నుంచి ఇప్పటి వరకు 1.11 కోట్ల రూపాయల చందాలు, వాటితో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సదుపాయాల కల్పన, ఫలితంగా సర్కారీ స్కూళ్లలో పెరుగుతున్న చేరికలు అంటూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మనం 4వ పేజీలో సాక్షిలో చూడొచ్చు. ఇక అలాగే సర్కారు బడుల్లో ట్యూషన్ అంటూ సిద్దిపేట జిల్లాల్లో ప్రారంభం, నేడు హరీష్ రావు చేతుల మీదుగా అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలని మనం 2వ పేజీలో చూడొచ్చు సాక్షిలో. అలాగే ఆత్మీయ స్వాగతాలు, అభినందనలు, స్వదేశంలో PV సింధు బిజీ, ప్రధానిని కలిసిన ప్రపంచ ఛాంపియన్, హైదరాబాద్లో మీడియా సమావేశం, వివరాలు స్పోర్ట్స్లో. అలాగే బంగారు పథకం సాధించి దేశం గర్వపడేలా చేసిన ఛాంపియన్ సింధు, ఆమెను కలవడం సంతోషంగా ఉంది, భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ ప్రధాని మోదీ ఏదైతే తెలిపారో దానికి సంబంధించి ప్రచురించడం జరిగింది సాక్షి. ఇక అలాగే PV సింధు విషయానికి వస్తే వరల్డ్ ఛాంపియన్గా నిలవడం చాలా గర్వంగా అనిపిస్తోంది, నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావట్లేదు, ఎంతో కాలంగా ఆశించిన ఈ విజయాన్ని ఎట్టకేలకు సాధించాను, అందుకు సహకరించిన నా కోచింగ్ బృందానికి కృతజ్ఞతలు అంటూ PV సింధు తెలిపింది ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా సాక్షి ప్రచురించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్తను కనుక చూసినట్లయితే సాక్షిలో ఉల్లి ఘాటు అంటూ రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ధర, హోల్సేల్లో కిలో 33 రూపాయలు, బహిరంగ మార్కెట్లో 42 నుంచి 45 రూపాయలు, 10 రోజుల వ్యవధిలో ఏకంగా 10 నుంచి 15 రూపాయల పెరుగుదల, మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలతో తగ్గిన దిగుబడి, గత ఏడాదితో పోలిస్తే 4 నుంచి 5 వేల క్వింటాళ్ల మేర సరఫరా తగ్గుదల. పూర్తి వివరాలు 14వ పేజీలో చూడొచ్చు సాక్షిలో. ఇక ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరం, మాంద్యం నేపథ్యంలో అందరూ పాటించాలి, అన్ని ప్రభుత్వ శాఖలకు సీఎం కేసీఆర్ సూచన, బడ్జెట్పై రెండో రోజు కసరత్తు, వివరాలు 4వ పేజీలో చూడొచ్చు సాక్షిలో. ఇక క్యూనెట్పై ఈడీ నిందితులు ప్రముఖులను విచారణకు పిలిచే అవకాశం, అక్రమాస్త్ర చిట్టా తవ్వనున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇప్పటికే కేసు వివరాలను సమర్పించిన సైబరాబాద్ పోలీసులు అంటూ వివరాలను మనం 2వ పేజీలో సాక్షిలో చూడొచ్చు. ఇక
డైమండ్ స్టోరీ 2 కోట్ల విలువైన వజ్రాభరణాలు. సుబ్బరామరెడ్డి సోదరుడి కుమారుడి ఇంట్లో ఘటన. ఇంటి వెనుక నుంచి వచ్చి దర్జాగా దోచుకెళ్లిన వైనం. 2 గంటల పాటు ఇంట్లోనే కలియదిరిగిన దొంగ అంటూ పూర్తి వివరాలు మనం 2వ పేజీలో చూడొచ్చు సాక్షిలో. ఇక సుజనా భూ ఖజానా అంటూ మరొక కథనాన్ని కూడా ప్రచురించడం జరిగింది సాక్షి. 623.12 ఎకరాలు అంటూ తెలియజేస్తూ రాజధాని ప్రాంతంలో తనకు తన కుటుంబ సభ్యులకు సెంటు కూడా భూమి లేదని సుజనా చౌదరి బుకాయింపు. సిఆర్డీఏ పరిధిలో 623.12 ఎకరాలను కాజేస్తున్న వైనం ఈడీ విచారణలో వెల్లడి అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం 2వ పేజీలో చూడొచ్చు సాక్షిలో. ఇక ప్రజల ముంగిటకు సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాల అమలు ప్రణాళిక ప్రకటించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సెప్టెంబర్ చివర్లో సొంత ఆటో టాక్సీ వాలాకు 10,000 రూపాయలు. అక్టోబర్ 17న వైఎస్ఆర్ రైతు భరోసా. ఇక డిసెంబర్ 21న మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి 24,000 రూపాయలు. అలాగే జనవరి 26న అమ్మఒడి. ఉగాది రోజు 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు అంటూ పూర్తి కథనాన్ని మనం 2వ పేజీలో చూడొచ్చు సాక్షిలో. ఇక మరొక ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే హౌసింగ్లో మనమే ఘనం. ఇక ఇండ్ల నిర్మాణంలో సాటిలేని తెలంగాణ, ప్రభుత్వ ఖర్చుతో పేదలకు గూడు. రికార్డు స్థాయిలో నిర్మాణాలు పూర్తి. కేంద్రం సహకరించకుండా చేపట్టిన 2.82 లక్షల ఇండ్లు పూర్తయినవి 1.27 లక్షలు. ఇండ్ల నిర్మాణంపై మోదీ ఒట్టి మాటలే. నిరుడు 20 రాష్ట్రాల్లో PMAY పూజ్యం. బీజేపీ రాష్ట్రాల్లోనూ అంతంతే. 3-4 రాష్ట్రాల్లో కొంత మెరుగు అంటూ పూర్తి కథనాన్ని అలాగే వివరాన్ని మనం 3వ పేజీలో నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక టార్గెట్ టోక్యో అంటూ ఒలింపిక్స్లో పసిడి పథకమే లక్ష్యం. నెరవేరిన ప్రపంచ ఛాంపియన్షిప్ కళ. భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగిస్తా. మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీడియాతో స్టార్ షట్లర్ PV సింధు అంటూ వివరాలని ఆటలో ప్రచురించడం జరిగింది నమస్తే తెలంగాణ. ఇక గ్రూప్ 2 ఇంటర్వ్యూలు పూర్తి. 2,064 మంది మౌఖిక పరీక్షలు. ఇక 2,064 మందికి మౌఖిక పరీక్షలు. కొనసాగుతున్న మెడికల్ ఎగ్జామినేషన్. త్వరలో కంప్యూటర్ సామర్థ్య పరీక్ష. TSPSC డిప్యూటీ కార్యదర్శి వెల్లడి అంటూ ఈ కథనానికి సంబంధించిన పూర్తి వివరాలని మనం 4వ పేజీలో నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక జాగ్రత్త మాంద్యం ముంచుకొచ్చింది. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి అన్ని శాఖలకు. సీఎం కేసీఆర్ ఆదేశం. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు 4, 9, 14 తేదీలు ఏదో ఒక రోజు నుంచి. బడ్జెట్కు ముందే మంత్రులు శాఖల కార్యదర్శులతో సమావేశం అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 2వ పేజీలో నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఇక సేఫ్ సిటీగా హైదరాబాద్. దిగ్గజ కంపెనీలు వస్తున్నాయి. ఎన్నడూ లేని అభివృద్ధిని చేసి చూపిస్తాం. త్వరలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అందజేత. రైతుల పొలాలు పచ్చబడ్డాయి. కాంగ్రెస్ వాళ్ళ కండ్లు ఎర్రబడ్డాయి. 1 కోటి ఎకరాల మాగాణి సీఎం లక్ష్యం. జూబ్లీ హిల్స్ కార్యకర్త సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం 2వ పేజీలో నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక మరొక ప్రధాన వార్తను చూస్తుంటే కనుక వివరణ ఇచ్చిన అవే ఆరోపణలు అంటూ ప్రశ్నలు సంధిస్తూ NTPC BHEL కేంద్ర సంస్థలే. వాస్తవాలను అక్కడి నుంచే తెలుసుకోవచ్చు. షార్ట్ టర్మ్ టెండర్లకు వెళ్లకుంటే ఈరోజు ఇంత నాణ్యమైన కరెంటే ఇచ్చేవాళ్ళం కాదు. ఒక్క హర్యానా తప్ప అన్ని డిస్కంలు నష్టాల్లోని. మనదొక్కడే నష్టాల్లో ఉన్నదనడం సరికాదు. బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యలపై ట్రాన్స్కో జెన్కో CMD ప్రభాకర్ రావు అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 2వ పేజీలో నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక మరొక ప్రధాన దినపత్రిక వార్త విషయానికి వచ్చినట్టు కనుక నా కళ ఫలించింది. ఇక ఒలింపిక్స్ వైపే చూపు సింధు అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 2వ పేజీలో వార్తలో చూడొచ్చు. అలాగే పొలాలు పచ్చబడుతూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి. వారు తుమ్మిడి హట్టిలో నాటు పడవ ఎక్కినట్టు మాటలు మాట్లాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు త్వరలోనే ఇస్తాం. హైదరాబాద్ ప్రజలను సంతృప్తి పరిచి రుణం తీర్చుకుంటాం. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పటిష్టమి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలని మనం వార్తలో 2వ పేజీలో చూడొచ్చు. ఇక ప్రభుత్వ శాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. వచ్చే నెల సమర్పించే బడ్జెట్పై సీఎం కేసీఆర్ సమీక్ష అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలని మనం 2వ పేజీలో వార్తలో చూడొచ్చు. ఇక గడ్డి మొక్కకు ఎండందల అంటూ ఎవరి ఆహారానికి హరితహారం. గడ్డి తులసి మొక్కలతో వనాలు ఎలా. పూలు పండ్ల చెట్లు శూన్యమే. ప్రజలకు ఉపయోగపడని కార్యక్రమంలో ఎవరికి ప్రయోజనం. భారీ వృక్షాలు తొలగిస్తూ గడ్డి మొక్కలు నాటడమా.
నాటిన మొక్కల్లో బతుకుతున్నవన్నీ వృక్షాలుగా మారుతున్నవన్నీ లక్ష్యం గొప్పదే కానీ ఫలించని కార్యాచరణ అంటూ ఈ యొక్క తన ప్రత్యేక కథనంగా వార్త ప్రచురించడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ని మనం 2వ పేజీలో చూడొచ్చు వార్తలో. ఇక చూపులన్నీ బీజేపీ వైపే, తెలుగు రాష్ట్రాల్లో పాగాకు పావులు కదుపుతున్న బీజేపీ అంటూ పూర్తి కథనానికి సంబంధించి వివరాలు మనం 2వ పేజీలో చూడొచ్చు. ఇక వార్తలో ఇక 40,000 కొండెక్కిన పసిడి ధరలు అంటూ పూర్తి కథనాన్ని మనం వార్తలో చూడొచ్చు. ఇక కాశ్మీర్కు ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రశ్నలు సంధిస్తూ నేడు కేంద్ర కేబినెట్ సమావేశం అంటూ వార్తలు ప్రచురిస్తూ వివరాలను మనం 2వ పేజీలో వార్తలో చూడొచ్చు. ఇక మరొక ప్రధాన దినపత్రిక ఆంధ్రభూమి విషయానికి వస్తే కనుక నీ విషయం అందరికీ ఆదర్శం, సింధుకు మోదీ అభినందనలు అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలను మనం ఆంధ్రభూమిలో చూడొచ్చు ఫ్రంట్ పేజ్లో. అలాగే మీకు ఇంకా బుద్ధి రాలేదు, కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగిన కేటీఆర్, పచ్చని పొలాలను చూస్తే వారికి కడుపు మంట, నాయకుడు లేడు, తీరం లేదు, గమ్యం లేని పయనం, తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 6వ పేజీలో ఆంధ్రభూమిలో చూడొచ్చు. ఇక ఆర్థిక క్రమశిక్షణ అత్యంత ముఖ్యం, నిధుల సద్వినియోగానికి ప్రణాళిక, బడ్జెట్ తయారీపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, వచ్చే నెల మొదటి లేదా 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు. పూర్తి వివరాన్ని మనం 6వ పేజీలో చూడొచ్చు ఆంధ్రభూమిలో. ఇక మరిన్ని కథనాన్ని చూసినట్లయితే కనుక భూ అక్రమాలు నిజమే, సృజన భూములు వివరాలు ఇవిగో, చంద్రబాబు బాలకృష్ణ బినామీలకు వాటా, చిట్టా తీస్తున్నాం, విచారణ తప్పదు, అమరావతి ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదు, రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు, అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యం, బొత్స అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 6వ పేజీలో ఆంధ్రభూమిలో చూడొచ్చు. ఇక విద్యుత్ కష్టాలు దూరం చేశాం, మా ఆత్మస్థైర్యం దెబ్బతీయద్దు, కొనుగోలులో ఎలాంటి తప్పు జరగలేదు, ట్రాన్స్కో జెన్కో సీఎండి ప్రభాకర్ రావు. పూర్తి వివరాన్ని మనం 6వ పేజీలో చూడొచ్చు ఈ కథనానికి సంబంధించి ఆంధ్రభూమిలో. ఇక బంజారాహిల్స్లో భారీ చోరీ, కోటి రూపాయల విలువైన ఆభరణాల అపహరణ అంటూ ఈ కథనానికి సంబంధించి వివరాలను చూడొచ్చు ఆంధ్రభూమిలో. ఇక 5,000 కోట్ల క్యూ నెట్, కొత్త పేర్లతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం, 38 కేసులు, 2.7 కోట్ల రూపాయల సీజ్, అలాగే సినీ ప్రముఖులకు నోటీసులు అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 6వ పేజీలో చూడొచ్చు ఆంధ్రభూమిలో. ఇక మరొక ప్రధాన దినపత్రిక వెలుగు విషయానికి వచ్చినట్టయితే కనుక గమ్యం తెలియని కాంగ్రెస్ పడవ, పీసీసీ నేతలపై కేటీఆర్ విమర్శలు, ప్రజలు చీకొట్టిన కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి రాలేదు, 5 ఏళ్లుగా వాళ్ళది పాడిందే పాట, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించే బాధ్యత మాపై ఉంది, ఏనుగు వెళ్తుంటే చాలా జంతువులు అరుస్తూ ఉంటాయి, జూబ్లీ హిల్స్ కార్యకర్తలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే నక్సల్ సమస్య పరిష్కారంలోనూ రాష్ట్రం ఆదర్శం మహమూద్ అలీ, ఎవడేం మాట్లాడినా పట్టించుకోవద్దని తలసాని. ఇక ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం వెలుగులో చూడొచ్చు. ప్రాణహిత నదిలో కాంగ్రెస్ నాయకులు నాటు పడవలో వెళ్తున్నప్పటి ఫోటో ఒకటి నాకు మిత్రుడు పంపించాడు, అది చూస్తుంటే గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడు గమ్యం ఏమిటో తెలియదు పాపం, అయ్యో తెలియదు పాపం అంటూ ఏదైతే మనకి తెలిసిన ఒక పాట ఉందో దానికి సంబంధించి మనం చూస్తున్నట్టుంది. ఇక్కడ చిన్నప్పుడు విన్న పాట గుర్తుకొచ్చింది అంటూ ఆయన తెలియజేస్తూ అచ్చం ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి అట్లనే ఉంది అంటూ కేటీఆర్ తెలిపిన వ్యాఖ్యలు ఉన్నాయి, దానికి సంబంధించి ప్రశ్నించడం జరిగింది వెలుగు. ఇక పాత లెక్కనే కొత్త బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ 1.82 లక్షల కోట్ల రూపాయలు, ఇప్పుడు అంతకే పరిమితమయ్యే ఛాన్స్, తుది దశకు కసరత్తు, అమల్లో ఉన్న స్కీమ్లకే నిధులు, దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలతో శాఖల ప్రతిపాదనలు, ఆర్థిక మాంద్యం ఉందని అంతకంతకు కుదింపు. ఇక ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి, బడ్జెట్ తయారీ నుంచి నిధులను ఖర్చు చేసేదాకా జాగ్రత్తగా ఉండాలి, మంత్రులకు శాఖల కార్యదర్శులకు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో అవగాహన కల్పించాలి, బడ్జెట్పై సమీక్షలు సీఎం కేసీఆర్. ఇక కొన్ని కీలక శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు కూడా ప్రచురించడం జరిగింది వెలుగు. ఇరిగేషన్కి సంబంధించి 30,000 కోట్ల రూపాయలు, సంక్షేమంకి సంబంధించి 25,000 కోట్ల రూపాయలు, అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించి 23,000 కోట్ల రూపాయలు, ఇక విద్యుత్ శాఖకు సంబంధించి 12,000 కోట్ల రూపాయలు, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలు, ఇక వైద్య శాఖకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలు, అలాగే విద్యాశాఖకు సంబంధించి 7,000 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 7,000 కోట్ల రూపాయలు, గృహ నిర్మాణానికి సంబంధించి 2,010 కోట్ల రూపాయలు వచ్చినట్టు వెలుగు ప్రచురించడం జరిగింది. ఇక
ఖర్చులకు హద్దులు సీఎం వచ్చే నెల 4, 9, 14 తేదీలో ఏదో ఒక రోజు బడ్జెట్ సమావేశాలు షురు త్వరలో తేదీని ఖరారు చేయనున్న ప్రభుత్వం అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 2వ పేజీలో వెలుగులో చూడొచ్చు. ఇక పాతోళ్ళు రిటైర్ అవుతుండ్రు, భర్తీలు లేవు, అసెంబ్లీ ఎలక్షన్ల నాటి నుంచి 6,000 మంది రిటైర్, ఖాళీ అవుతున్న ప్రభుత్వ ఆఫీసులు నెలకు 500 మంది పైగా పదవి విరమణ, ఉన్నవారిపై పెరుగుతున్న పనిభారం, రిటైర్మెంట్ వయస్సు 61 ఏళ్లకు పెంచుతామన్న సీఎం కేసీఆర్, హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగుల డిమాండ్ అంటూ పూర్తి వివరాన్ని మనం 2వ పేజీలో చూడొచ్చు వెలుగులో. ఇక 2 రోజుల్లో సమ్మె నోటీసు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, వెంటనే వేతన సవరణ చేపట్టాలి, ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్. పూర్తి వివరాన్ని మనం 6వ పేజీలో వెలుగులో చూడొచ్చు. ఇక కాగ్ ముందుకు కరెంటు లొల్లి, 4,000 కోట్ల రూపాయల బకాయిల వివాదం తేల్చాలని తెలంగాణ ఏపీ లేఖలు, 2-3 నెలల్లో పరిష్కారం అవుతుందని అధికారుల ధీమా అంటూ పూర్తి వివరాన్ని మనం 2వ పేజీలో చూడొచ్చు వెలుగులో. ఇక మాట్లాడుకుందామని తీసుకువెళ్ళి ప్రాణం తీశాడు, నమ్మించి కర్చీఫ్తో గొంతు బిగించి చంపేశాడు, ఉన్మాది ఘాతుకానికి యువతి బలి, ఖమ్మం జిల్లా కొత్తలంకపల్లి గుట్టలో దారుణం అంటూ ప్రేమించిన యువకుడు అనుమానంతో యువతిని హత్య చేశాడు, మాట్లాడుకుందామని నమ్మించి తీసుకువెళ్లి కర్చీఫ్తో గొంతు బిగించి చంపేశాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామం సమీపంలోని గుట్టలో ఈ దారుణం జరిగింది. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. అంటే ఈ కథనానికి సంబంధించి వివరాలను ప్రచురించడం జరిగింది వెలుగు. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే కనుక వెలుగులో దాని ముందు విద్యుత్ ఒప్పందాలు రూల్స్ ప్రకారమే, లక్ష్మణ్ ఆరోపణలో వాస్తవం లేదు, ఇప్పటికే సిబిఐ దర్యాప్తుకు సిద్ధమని చెప్పారు ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు వివరణ. అలాగే ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే కనుక వెలుగు ప్రచురించడం జరిగింది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ కొట్టిన పివి సింధు దేశం గర్వపడేలా చేస్తుందని ప్రధాని మోదీ ప్రశంసించారు. మంగళవారం స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన సింధుకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ఆమె ప్రధాని మోదీ ఇంటికి వెళ్లారు. సింధు కోచ్ గోపీచంద్ మోదీ అభినందించారు అంటూ కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇక అలాగే ఇక ఫెడరర్ను వణికించాడు యుఎస్ ఓపెన్ ఫస్ట్ రౌండ్లో 3rd సీడ్ రోజర్ ఫెడరర్పై పోరాడి ఓడిన సుమిత్ నగల్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం వెలుగులో చూడొచ్చు. స్పోర్ట్స్లో 11వ పేజీలో చూడొచ్చు వెలుగులో. ఇక బిజినెస్ విషయానికి వస్తే కనుక సర్కారు డబ్బు మాకొద్దు, మా దగ్గర తగినంత క్యాపిటల్ ఉంది, కావాలంటే మార్కెట్ల నుంచి సేకరిస్తాం ఎస్బీఐ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం 10వ పేజీలో వెలుగులో చూడొచ్చు. మరిన్ని ప్రధాన వార్తాపత్రిక వచ్చినటువంటి వార్తలను కనుక చూస్తుంటే కనుక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే క్యాబినెట్లో కేటీఆర్ గుత్తా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో కవిత, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, చిత్రంలో మంత్రి తలసాని అంటూ ఆంధ్రజ్యోతి ఏదైతే నిన్న టీఆర్ఎస్కి సంబంధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే మీటింగ్ అయిందో దానికి సంబంధించి కథనాన్ని కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. జాబితాలో సవిత, సత్యవతి, గంగుల సండ్ర ఇక సెప్టెంబర్ 15 లోపు విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ, నేడు సహా 3 లేదా 4 ముహూర్తాల పరిశీలన, హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావుకు అనుమానమే, వచ్చే ఏడాది కవితకు రాజ్యసభ సభ్యత్వం కూడా అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలను మనం 11వ పేజీలో ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక పొదుపు తప్పదు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఆదాయం కొంతవరకు బాగానే ఉంది, రాబడి పెరగకపోయినా తగ్గలేదు, గతంలో ఆదాయం పెరుగుదల 10 నుంచి 15% ఉండేది, ఇప్పుడు ఈ పెరుగుదల కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి, ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం, సీఎం నిధుల సద్వినియోగానికి బడ్జెట్లోనే నాంది, గతంలో 10 నుంచి 15% ఆదాయం వృద్ధి ఉండేది, ఇప్పుడు ఆ పెరుగుదల కనిపించడం లేదు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం పర్వాలేదు, బడ్జెట్ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలను మనం 12వ పేజీలో ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక రియల్టీకి ప్యాకేజ్, ఈ వారంలో కేంద్రం ప్రకటన, నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధి, ఎన్హెచ్బిలో నిధులు 30,000 కోట్ల రూపాయలకు పెంపు, అందుబాటులో ధరల్లో ఇల్లు నిర్వచనంలో మార్పు, డెవలపర్లకు సులభంగా రుణాలు, స్థిరాస్తి ప్రముఖులతో నిర్మల భేటీ అంటూ పూర్తి కథనాన్ని మనం 3వ పేజీలో ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం గెలుచుకున్న సింధు మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకున్న దృశ్యం అంటూ ఆ ఇమేజ్ని కూడా ప్రదర్శించడం జరిగింది ఆంధ్రజ్యోతి. ఇక అయ్యో పాపం, భారీగా తగ్గుతున్న ఆడపిల్లల జననాలు, 0 నుంచి 8 నెలల చిన్నారుల లింగ నిష్పత్తిలో భారీ తేడా, రాష్ట్రంలో 1000 మంది మగపిల్లలకు 929 మంది, వరంగల్ రూరల్లో జిల్లాలో 881 మంది మాత్రమే లింగ నిర్ధారణ పరీక్షలు
పెరిగిపోవడమే కారణం. గర్భిణుల కోసం గైనకాలజిస్టులకు ట్యాబ్లు అంటూ పూర్తి కథనాన్ని మనం 2వ పేజీలో చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక గత నెలలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లాలు. వరంగల్ విషయానికి వస్తే మగ ఆడ నిష్పత్తిగా ఒక టేబులర్ ఫామ్లో చూపించడం జరిగింది ఆంధ్రజ్యోతి. వరంగల్ రూరల్ విషయానికి వస్తే మగపిల్లల సంఖ్య 1904, ఇక ఆడపిల్లల సంఖ్యకు వస్తే 1677, నిష్పత్తి విషయానికి వస్తే 881. అలాగే యాదాద్రి విషయానికి వస్తే మగపిల్లల సంఖ్య 2078, ఆడపిల్లల సంఖ్య 1843, ఇక నిష్పత్తి విషయానికి వస్తే కనుక 887. నల్గొండ జిల్లా విషయానికి వస్తే మగపిల్లల సంఖ్య 5277, ఇక ఆడపిల్లల విషయానికి వస్తే 4686, నిష్పత్తి విషయానికి వస్తే కనుక 888. సూర్యాపేట విషయానికి వస్తే కనుక 3078 మంది మగపిల్లలు, అలాగే 2751 మంది ఆడపిల్లలు. నిష్పత్తి విషయానికి వస్తే కనుక 894గా నిష్పత్తిగా చూపించడం జరిగింది ఆంధ్రజ్యోతి. ఇక జనగాం విషయానికి వస్తే మగపిల్లల సంఖ్య 1605, ఆడపిల్లల విషయానికి వస్తే 1438, నిష్పత్తి విషయానికి వస్తే కనుక 896గా ప్రచురించడం జరిగింది ఆంధ్రజ్యోతి. ఇక ఆయా మరిన్ని కథనాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఐటీలో ఉద్యోగాల హవా. 3 నెలల్లో 85,000 నియామకాలు, 6 సంవత్సరాల్లో ఒక త్రైమాసికంలో ఇదే అత్యధికం అంటూ పూర్తి కథనానికి సంబంధించి 9వ పేజీలో చూడొచ్చు. ఇక హైదరాబాద్లో రాఫెల్ విస్తరణ, ఆస్ట్రాతో జాయింట్ వెంచర్ అంటూ ఈ కథనానికి సంబంధించి కూడా మనం వివరాలను చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక ఒక్కరోజు బైక్ పార్కింగ్కు హైదరాబాద్ సంబంధించి సికింద్రాబాద్ స్టేషన్లో నిలువు దోపిడీ, రైలు టికెట్ కంటే పార్కింగ్ ఫీజు ఎక్కువ అంటూ పూర్తి వివరాన్ని మనం 3వ పేజీలో చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక రైతు వ్యతిరేకులుగా మారకండి, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రండి, ప్రాజెక్టులతో అగ్రగామిగా రాష్ట్రం, రీ ఇంజనీరింగ్తోనే ప్రయోజనం, సీఎం పీపీడీకి ముఖం చాటేశారు, ఇప్పుడు ఓర్వలేక విమర్శలు, కాంగ్రెస్పై వినోద్ కుమార్ ఫైర్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 11వ పేజీలో చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక 5 కోట్ల హవాలా, ముంబై గుజరాత్ కేంద్రంగా రాకెట్, హైదరాబాద్లో సొమ్ము పట్టివేత, ఏజెంట్లంతా గుజరాతీలు, నిందితుల అరెస్ట్ అంటూ పూర్తి వివరాలు మనం 3వ పేజీలో చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక ఉద్యోగుల పీఎఫ్ వాటా తగ్గింపు, దీంతో పెరగనున్న చేతికొచ్చే వేతనం, పింఛన్ స్కీమ్లో కూడా మార్పులు, డ్రైవర్లు, ఇంటి పనివారికి పీఎఫ్ లబ్ధి, చట్ట సవరణకు ప్రభుత్వం యోచన, మమ్మల్ని తినేస్తున్నారు, కమిషన్లు డిస్కౌంట్లతో దోపిడీ, ఇంకెన్నాళ్ల పాటు భరించాలి, ఫుడ్ డెలివరీ యాప్ల వైఖరిపై ఫుడ్ డెలివరీ యాప్ల వైఖరిపై రెస్టారెంట్ యాజమాన్యాల ఆగ్రహం, దేశవ్యాప్తంగా బహిష్కరణోద్యమం, ఉప్పల్లోనూ ఆ ఉద్యమం మొదలు, మరికొన్ని హోటళ్లు అదే బాటలో, తీవ్ర సంక్షోభంలో హోటల్ పరిశ్రమ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ముఖ్యంగా ఈరోజు ప్రధాన దినపత్రికలు చూసినట్టు కనుక ఇదే ప్రపంచం బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని సాధించిందో సింధు, అలాగే సాధించిన తర్వాత మోదీని కలవడం, ఆయన అభినందించడం, దానికి సంబంధించి కథనంగా ప్రతి వార్తాపత్రిక ప్రచురించడం జరిగింది. అలాగే మనం గత వారాల గురించి కూడా మాట్లాడుకున్నాం, ఆర్థిక మాంద్యం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది, భారత్ కూడా తాకబోతుందని చెప్పి. సో దానికి సంబంధించి కూడా మనం చూసుకున్నది కనుక ఈరోజు నిన్న ఏదైతే సమీక్ష నిర్వహించారో సీఎం కేసీఆర్, ఆర్థిక మాంద్యం ప్రభావం మనకు కూడా రాబోతుందా అనే సంకేతాలని తెలుపుతూనే కాస్త జాగ్రత్త పడండి, ఎందుకంటే ఆ ఇబ్బందికి సంబంధించి మనం ఇబ్బంది పడకుండా ఏవైతే మన దగ్గర ఉన్న నిధులు ఉన్నాయో, అలాగే మన దగ్గర ఉన్న వనరులు ఉపయోగించి వాటిని సమీక్షించుకొని మనం ఉపయోగించుకోవాలంటూ ఆయన ఏదైతే అధికారులకు సూచించారో దాన్ని కూడా ప్రధాన వార్తగా దినపత్రికలు ప్రచురించడం జరిగింది. అలాగే ఏదైతే నిన్న జూబ్లీ హిల్స్లో జరిగిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిందో టీఆర్ఎస్ సమావేశం, దానికి సంబంధించి కూడా ఏదైతే కేటీఆర్ ఇచ్చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా వివిధ దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. అలాగే చూసుకుంటే కనుక ఏదైతే హవాలా కేసుకు సంబంధించి ఏదైతే ముంబై గుజరాత్ కేంద్రంగా రాకెట్ 5 కోట్ల రూపాయల హవాలా మన హైదరాబాద్లో అయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర దొరికిందంటే మన అంజనీ కుమార్ గారు తెలిపారు. దానికి సంబంధించి మనం చూడొచ్చు 3వ పేజీలో ఆంధ్రజ్యోతిలో. ఇలా వివిధ దినపత్రికలు సుజనా భూ ఖజానా అంటూ అదొక ఇంట్రెస్టింగ్ కథనాన్ని కూడా ప్రచురించడం జరిగింది సాక్షి. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన ప్రధాన వార్తలు. ఏదైతే మొత్తంగా చూసుకుంటే కనుక
ప్రస్తుతం ఆర్థిక మాంద్యానికి సంబంధించి సీఎం కేసీఆర్ ఒక ఒక నిర్దిష్టమైన ప్రణాళికను అధికారులకు సూచించడం తెలుస్తోంది. ఇది బడ్జెట్కి సంబంధించి, అలాగే ఏదైతే నిధులు ఉన్నాయో మన దగ్గర వాటిని సద్వినియోగం చేసుకోవాలని. ఎందుకంటే ఆర్థిక మాంద్యం ఏదైతే ఉందో, ఒక రాబడి లేకపోయినా ఉన్న రాబడితో ఒకవేళ తగ్గినా సరే దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, దాన్ని ఉన్న నిధుల్ని ఎలా అరేంజ్ చేసుకుని వాటితో ముందుకు వెళ్ళాలి. అలాగే 4, 9, 14 తేదీల బడ్జెట్ భేటీ అంటూ దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. గతంతో పోలిస్తే కనుక 10 నుంచి 15%, గతంలో 10 నుంచి 15% ఆదాయ వృద్ధి ఉండేది. ఇప్పుడు కాస్త తగ్గింది. ఇప్పుడు ఆ పెరుగుదల కనిపించడం లేదని అయితే ఆయన తెలుపుతూనే, ఇతర రాష్ట్రాలు పోలిస్తే మనం పర్వాలేదు బడ్జెట్ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ అంటే ఎలా ఉన్న నిధులను ఎలా ఉపయోగించుకోవాలి, ఆర్థిక మాంద్యం ప్రభావం మన మీద పడకుండా ఎటువంటి ప్రణాళికలు రూపొందించుకోవాలంటే అధికారులకు సమీక్షలు తెలియజేసినట్టు తెలుస్తోంది. ఇక ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన ప్రధాన వార్తలు. ఇక స్పోర్ట్స్ విషయానికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మన వాళ్ళు అలాగే నిన్న ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది సింధుకు సంబంధించి, దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక టోక్యో స్వర్ణంపైన గురి, ఫైనల్లో ఒత్తిడికి లోను కాను, ఆత్మవిశ్వాసం పెరిగింది పివి సింధు అంటూ ఏదైతే బంగారు పథకం గెలిచిన తర్వాత తను ఇంటర్వ్యూస్ ఇస్తూ వచ్చారో దానికి సంబంధించి కథనాన్ని కూడా ప్రచురించడం జరిగింది దినపత్రికలు. మిథాలీకి ఛాన్స్ ఇస్తారా? దక్షిణాఫ్రికాతో T20 సిరీస్ 5న భారత జట్టు ఎంపిక. భారతీయ బౌలింగ్ కోచ్గా రమేష్ పవార్, టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేష్ పవార్ను భారత్ పురుషుల జట్టు బౌలింగ్ కోచ్గా BCCI నియమించింది. త్వరలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా ఏతో భారతీయ 5 వన్డేలు 2 4 రోజుల మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్తో రమేష్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. గతేడాది వెటరన్ మిథాలీ రాజ్తో విభేదాల కారణంగా పవార్ టీమిండియా మహిళల జట్టు కోచ్ పదవికి బోర్డు పొడిగించలేదు అంటూ మనం చూడొచ్చు ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్ ఎడిషన్లో. ఇక ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి జైట్లీ పేరు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి దివంగత నేత అరుణ్ జైట్లీ పేరు పెట్టనున్నట్లు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రజత్ శర్మ తెలిపారు. 1999-2013 మధ్య DDCAకు జైట్లీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశీష్ నెహ్రా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వంటి క్రికెటర్లను జైట్లీ ప్రోత్సహించారు. వీరంతా దేశానికి ఎంతో పేరు తెచ్చారని రజత్ అన్నారు. ఇక వచ్చే నెల 12న కోట్లాను జైట్లీ స్టేడియంగా మార్చున్నారు. అదే రోజు ఒక స్టాండ్కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు పెట్టనున్నట్లు ఇంతకుముందే DDCA ప్రకటించింది. అయితే మైదానం పేరు మాత్రం ఫిరోజ్ షా కోట్లాగానే కొనసాగున్నట్లు రజత్ తెలిపారంటూ మనం ఈ స్పోర్ట్స్ ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్ ఎడిషన్ మనం దీన్ని కూడా చూడొచ్చు. ఇక ఫెడెక్స్ మెచ్చిన నగల్ ఆడుతున్నది తొలి గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రా, పైగా తలబడుతున్నది దిగ్గజం రోజర్ ఫెదరర్తో. దీంతో ఫెడెక్స్ షాట్లకు కనీసం రిటర్న్ లైనా ఇస్తాడా అనే అనుమానం. కానీ భారత యువ కెరటం ఔరా అనిపించాడు. భారత యువ కెరటం సుమిత్ నగల్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. స్విస్ స్టార్కు తొలి సెట్లో ఝలకిచ్చి ఔరా అనిపించాడు. US ఓపెన్ తొలి రౌండ్లో సుమిత్ నగల్ 6-4, 1-6, 2-6, 4-6 ఫెడరర్ చేతులు ఓటమి చవిచూశాడు. కానీ 2 గంటల 50 నిమిషాల పాటు సుమిత్ పోరాడడం హైలైట్. ఈ క్రమంలో గత 2 దశాబ్దాల గ్రాండ్ స్లామ్లో ఒక సెట్ నెగ్గిన 4వ భారత యువ ఆటగాడిగా సుమిత్ రికార్డులకు ఎక్కాడు. ఇంతకు ముందు సోమ్దేవ్ దేవర్మ, యుకి బాంబ్రీ, సాకేత్ మైనేని ఈ ఘనతను సాధించారు. మ్యాచ్ అనంతరం నగల్ ఆటను ఫెడెక్స్ ప్రశంసించాడు. నగల్కు బంగారు భవిష్యత్తు ఉంది, ఏం సాధించాలో నగల్కు తెలుసు, అతడు ఎంతో నిలకడగా ఆడాడని ఫెడెక్స్ అన్నాడు. క్లేకోర్ట్ స్పెషలిస్ట్ తరహాలో ఆడాడని కొనియాడారు. అయితే ఇది ఈరోజు ప్రధాన నిలబడికి వచ్చినటువంటి ప్రధాన వార్తలు. మొత్తంగా చూసుకుంటే కనుక మన ఇందాక చెప్పుకున్నట్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఏదైతే సమావేశం నిర్వహించారో ఆ కథనాన్ని, అలాగే బడ్జెట్కు సంబంధించి తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ సమావేశం నిర్వహించారు దాని గురించి, అలాగే ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని గెలిచిన తర్వాత సింధు స్టార్ షట్లర్ సింధు ప్రధాని మోదీని కలవడం, ఇలాంటి ప్రధాన వార్తల్ని మనం ప్రతి దినపత్రికలో ప్రధానంగా చూడొచ్చు. ఇక ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. రేపు పేపర్ ముచ్చట కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నామండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.